గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెళ్ళిక అందరూ కల్కి రివ్యూ చెప్పక్క అని అడుగుతున్నారు. అఫ్ కోర్స్ అందరికీ తెలిసిన విషయమే, కల్కి బ్లాక్ బస్టర్ హిట్తో ఆల్రెడీ అందరికీ రీచ్ అయిపోయింది. బట్ కల్కి ఫస్ట్ 15-20 మినిట్స్ అయితే కొంచెం స్లోగా ఉందని చెప్పాలి. బట్ ఆఫ్టర్ దట్ ప్రభాస్ గారి ఎంట్రీ, అమితాబ్ బచ్చన్ గారి ఎంట్రీ, ఇంటర్వెల్ బ్యాంగ్, లాస్ట్ 30 మినిట్స్ అయితే గూస్ బంప్స్ గ్యారంటీ. కృష్ణుడి రోల్ అయితే వితౌట్ ఫేస్ రివీల్ ఆసమ్ అండి. అశ్వత్థామగా అమితాబ్ బచ్చన్ గారు చేసిన రోల్ అయితే ఇంకెవ్వరూ చేయలేరు. హీ బార్న్ ఫర్ ఇట్. కమల్ హాసన్ గారు, దీపికా పదుకొనే గారు అండ్ ఎవ్రీ వన్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ మూవీ. అసలు క్యారెక్టర్స్కి ఎలివేషన్స్ ఉన్నాయండి, వేరే లెవెల్. అంతే, ప్రతి ఒక్క క్యారెక్టర్ అసలు ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం ఆసమ్. అసలు నాగశ్విన్ గారి విజన్కి, హిస్ థాట్కి హ్యాట్ సర్వ్ టు యూ సార్. అందరూ అనుకునే విషయం ఇందులో మహాభారతం ఉంటుంది, మనం చూడగలుగుతామో లేదో, మనకు అర్థమవుతుందో లేదో అని ఎవరైనా అనుకుంటే అట్లా ఏముండదండి. అందరికీ అర్థమయ్యే మూవీ.